హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా మ్యారేజ్ డే అనమాట. సో నేను ఇది వరాహి కుర్తి స్టోర్ కరీంనగర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లోంచి డ్రెస్ అయితే తీసుకున్నానండి. నాకు డ్రెస్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను ఇది సంక్రాంతికి ఆర్డర్ పెట్టాను, బట్ అప్పుడు కొరియర్ లేట్ అవ్వడం వల్ల ఒక్కరోజు లేట్గా వచ్చిందనమాట. సో నేను ఇంకా ఉంచేసాను మ్యారేజ్ డేకి వేసుకుందామని. ఇంకా March 25th నా మ్యారేజ్ డే అనమాట. నాకు తెలిసి 2 days తర్వాత పోస్ట్ చేస్తాను ఈ వీడియోని. సో నా దగ్గర ఉన్న నల్ల పూసలతో పేర్ చేశాను. ఇది మల్టీ కలర్ వచ్చిందండి, ఏ వర్క్ వచ్చి మగ్గం వర్క్ లాగా. సో ఏ జ్యువెలరీ పెట్టుకున్నా సెట్ అయిపోతుంది, సిల్వర్ కానీ పర్ల్ కానీ ఇలా గోల్డ్ కానీ ఏ కాంబినేషన్లో అయినా. సో నా దగ్గర ఈరోజు పెళ్లి రోజు కాబట్టి కొంచెం ట్రెడిషనల్ అటైర్లోనే ఉండాలని చెప్పి ఇలా అయితే రెడీ అయిపోయాను. సో నాకు ఇయర్ రింగ్స్ నా దగ్గర ఎప్పుడు చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది, ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి అంతే. నాకు ఇయర్ రింగ్స్ పిచ్చి అనమాట. సో 2 పెట్టుకుని చూశాను. సో నాకు బుట్టలే బాగున్నట్టు అనిపించాయి. సో బుట్టలు పెట్టేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను. నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ రావు, మేకప్ వేసుకోవడం వచ్చు కానీ హెయిర్ స్టైల్స్ పెద్దగా రావన్నమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయి ఇంకా మేమైతే గుడికి వెళ్ళిపోయాము. సో గుడికి ఇక్కడ మాకు నెల్లూరులో రాజరాజేశ్వరి గుడి చాలా ఫేమస్ అనమాట. సో ఇద్దరం వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. ఇంకా ఇది మధ్యాహ్నం అండి, మేము మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట. నేను మూవీకి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పాప్కార్న్ చేసుకుని పట్టుకెళ్దామని డిసైడ్ అయ్యాను. కొంత సెటప్ చేశాను అనమాట. ఎందుకనేది ఇప్పుడు చెప్తాను మీకు. మా బాబుకి కొంచెం ఒక హెల్త్ ఇష్యూ ఉందనమాట. సో సాల్టీ ఫుడ్స్ ఏమీ పెట్టకూడదు వాడికి. సో మేము చాలా రోజుల నుంచి బయట ఫుడ్ అసలు పెట్టట్లేదు. సో దానికోసమనే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ పాప్కార్న్ నా దగ్గర ప్యాకెట్ ఆల్రెడీ ఉంది. ఇది కూడా చాలా సాల్టీగా ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఇంకా మనకి పైన ఇది ఏమంటారు మసాలా వేస్తారు కదా, పెరి అవన్నీ వేస్తారు కదా. సో అవి ఇంకా ఎక్కువ అవుతుంది. ఎంతో కొంత కంట్రోల్ చేయడానికి ఉంటుందని ఎక్కువ ఇవ్వను నేను. జస్ట్ ఒక 10 పాప్కార్న్స్ అలా చేతిలో పెట్టి కొంచెం కొంచెం తినమని చెప్తాను అనమాట. సో ఇక్కడ బేకింగ్ పేపర్ పెట్టుకుని ఇంకా ఇదంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర సినిమాకి టైం అయిపోతుంది అనమాట. మా పాప గౌన్ కనిపించింది, ఇంక దాంతో పట్టుకున్నాను. ఎందుకంటే ఏది ఎక్కడుందో కూడా తెలియట్లేదు. అప్పటికి మా హస్బెండ్ రా టైం అవుతుందని కంగారు పెట్టేశారు. సో చాలా వేడిగా ఉంది. అసలు అవ్విందా లేదని చూశాను, బాగానే ఉంది. మా పిల్లలు నవ్వుతున్నారు, అంత వేడిగా ఉన్నప్పుడు ఎందుకు తింటావా అమ్మా అని. సో ఇంక ఇక్కడ వేడి మీద మూత పెట్టేశానండి. అదొక టెన్షను, మూత పెట్టాను మెత్తగా కానీ అయిపోతాయేమోనని. సో ఇంకా ఇక్కడ పెరి మసాలా పౌడర్ వేద్దామని నేను అయితే తీసుకున్నాను. మాకు పాపకి తింటుంది కదా అని. అస్సలు ఏమైందో తెలియదండి, నేను రీసెంట్గానే తీసుకున్నాను. అనవసరంగా డబ్బులు వేస్ట్ అనిపించింది. అదంతా కూడా ఏదో ముద్దలా అయిపోయిందనమాట. ఇంక భయం వేసి వద్దురా బాబు పోతే పోనీ అని చెప్పి పడేద్దామని చెప్పి ఇంకా ఇస్తాను. ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది ఖచ్చితంగా ఇస్తాను పిల్లలకి మధ్యాహ్నం పూట్ల. సో ఇంకా 2 స్ట్రాలు అండ్ లస్సీ షాప్లో మనం తెచ్చుకుంటాం కదా మిల్క్ షేక్స్, అవి నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవి ఇంక ఈ బాటిల్ అందులో పెట్టేశాను. అక్కడికి వెళ్ళాక అందులో వేద్దామని. సో నాకు ఒక టెన్షన్ అనమాట, వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఏమైనా ఆపుతారా ఏంటి అనేసి. సో ఇలా బ్యాగ్లో పట్టుకెళ్ళామనుకోండి ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేస్తారు కదా. సో అందుకే నేను ఏం చేశానంటే ట్రెండ్స్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో పెట్టేశాను. నా దగ్గర ఇలాంటి మనం షాపింగ్ చేసినప్పుడు బ్యాగ్స్ వస్తాయి కదా, సో ఇలా పెట్టేశాను అనమాట. వాళ్ళు షాపింగ్ చేసుకుని వచ్చారా అనుకుని చెక్ చేయరని. సో చూద్దాం చెక్ చేశారా లేదా మీరే చూద్దరు కానీ. సో సెటప్ అయితే ప్రస్తుతానికి ఇలా చేశాను. అప్పటికే మా హస్బెండ్ కారు హార్న్ కొడతా ఉన్నారు రా అని. అప్పటికే చాలా లేట్ చేశాను నేను. సో ఇంకా వెంటనే బయలుదేరిపోయామన్నమాట నేను నా పిల్లలు కూడా. ఇంకా యాక్చువల్గా మేము మూవీస్ చాలా తక్కువ చూస్తామండి, ఎందుకంటే మా పిల్లలు సరిగ్గా చూడనివ్వరు. బాత్రూమ్కి అంటారు, అదే వాష్రూమ్కి అది ఇది అని అంటూ ఉంటారనమాట. చిరాకు వస్తుంది, మంచి టెన్షన్లో క్లైమాక్స్లో ఉన్నప్పుడు పెడతారు వీళ్ళు అలాంటివి. సో ఎందుకులే అని చెప్పి మ్యాక్సిమం ఓటీటీలోనే చూస్తామన్నమాట. ఇంకా ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి మేము చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నాం తీసుకెళ్ళమని. సో ఇంకా నెల్లూరులో ఎంజీబీ మాల్కి, ఎంజీ బ్రదర్స్ ఉంటుంది కదా, సో దానికైతే వచ్చేసాము. నెల్లూరులో మాల్ ఇది ఒక్కటే కాబట్టి యాజ్ యూజువల్గా నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ సండే కానీ ఏదన్నా స్పెషల్ డే రోజు ఖచ్చితంగా మాల్లోనే ఉంటారు. లేదు అంటే కోడూరు బీచ్, మాయపాడు బీచ్ ఉంది కదా, వాటికి వెళ్తాము. సో ఇక్కడ మాకు దగ్గరలోనే కాబట్టి మేమైతే మాల్కి అయితే వచ్చేసామన్నమాట. మేము ఇదివరకు మాల్ ఏంటంటే చిన్నప్పుడు, మా పిల్లలు చిన్నప్పుడు, మా బాబు 7 months, ఒక 3 years వచ్చే వరకు మాల్స్లో ఎటువంటి కార్స్, జీప్స్, బస్సులు ఇలాంటివి ఏం లేవండి. పెట్టచ్చు ఏదో ఒక 50 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్ అయితే పర్లేదు. ఇప్పుడు చాలా కమర్షియల్ చేస్తారనమాట. నిజంగా వెళ్ళాలంటే భయం వేస్తుంది. 1000 రూపాయలు అలా లెగిసిపోతున్నాయి వెళ్తుంటే. 1000 రూపాయలు పిల్లలు హ్యాపీనెస్ పెట్టడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, బట్ వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి అడుగుతారు, అదే ప్రాబ్లము. సో ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి మేము మన మూవీ ఉన్న ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. నాకు టెన్షను, చెక్ చేస్తారు ఏంట్రా బాబు మళ్ళీ అనవసరంగా నేను చేసినవన్నీ వేస్ట్ అయిపోతాయి అనేసి. మంచి పని అయిందండి మేము ట్రెండ్స్ బ్యాగ్ తేవడం వల్ల. నాకు తెలిసి అందుకే చెక్ చేయాలంటున్నారు. అక్కడ సెక్యూరిటీ చాలామంది ఉన్నారు, వాళ్ళు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కెలికించుకుని మరీ దొరికినట్టు ఉంటుందని చెప్పి నేను ఇంకా ఏం తీయలేదనమాట.
సో ఇక్కడ నేను ఓకే అనుకుని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళి ఒక పావుగంట కూర్చొని ఉంటాము అంతే. మా పాప స్టార్ట్ చేసింది నాకు ఆకలేస్తుందని. సో ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ అయితే నేను వాళ్ళకి ఇచ్చేసాను. నేను అన్ని స్ట్రా అని తేవడం వల్ల మీద ఒప్పుకోకుండా తాగారు, లేదంటే నా చిరాకు తెప్పిస్తారు అసలు మామూలుగా కాదు. వాష్రూమ్ అంటారు, లేదంటే కిందకి దిగెళ్ళి థియేటర్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయి అల్లరి చేస్తారు. ఒకసారి అయితే స్క్రీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు తిట్టారు కూడా, పిల్లల్ని అలా వదలొద్దని చెప్పినా వినరు వీళ్ళు. సో మా పిల్లలు ఇలా హ్యాపీగా నేను పెట్టిన ఫుడ్ అంతా ఎంజాయ్ చేశారండి. సో మాకు చెప్పాలంటే ఖర్చు కూడా మిగిలింది అనొచ్చు. హెల్త్ ఇష్యూ గురించి పట్టుకెళ్ళలేదు కానీ ఖర్చు కూడా మిగిలింది. ఇంకా మూవీ అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా నేను మార్నింగ్ ఏం పెద్ద ఇంట్లో ఏమీ చేయలేదు, నార్మల్ కర్రీ చేసేసాను. సో ఇప్పుడైతే రొయ్యలు అయితే తీసుకున్నామన్నట్టు, ప్రాన్స్ బిర్యానీ చేద్దామని. యాక్చువల్గా నేను అదంతా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ బిర్యానీ నాకు ఇంకా తీసే ఓపిక అస్సలు లేదు, అప్పటికే అలసిపోయాను. ఎందుకంటే కేక్ కటింగ్ చేయడానికి మేమైతే మా షోరూమ్కి వెళ్ళాము, కార్ యాక్సరీ షోరూమ్ అనమాట మాది. సో మేము యాక్చువల్గా మామూలుగా వెళ్ళామన్నమాట, అంటే కేక్ కటింగ్ అని కాదు కానీ మా హస్బెండ్ మమ్మల్ని కూర్చోబెట్టి ఉండు నేను వెళ్ళి కేక్ తీసుకొస్తానన్నారు. మా వాడికి మేము కేక్ కూడా పెట్టట్లేదు అనమాట. సో చాలా చిన్న కేక్ ఇప్పుడు వస్తున్నాయి కదా చిన్నవి, సో అది తీసి తెచ్చామన్నమాట. సో ఇలా సింపుల్గా కట్ చేసాము. ఇదైతే ఇంకెక్కువ కూడా తినరు, లేదంటే చాలా ఎక్కువగా తింటారు, మళ్ళీ తిన్నాక మళ్ళీ నేనే బాధపడాలి, ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇలాగైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. సింపుల్గా చేసుకున్నా ఎలా చేసుకున్నా మనకి నచ్చినట్టు ఉండాలి, ఎవరి కోసమో ఆడంబరాల కోసం పోకూడదు. సో మనమే బాధపడతాము. నాకైతే నా డే చాలా బాగా గడిచింది నా పిల్లలతోటి, నా హస్బెండ్ తోటిని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.